హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే కదా! ఎంతమంది నాన్ వెజ్ వండుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజైతే నాన్ వెజ్ అయితే వండలేదండి. ఎందుకంటే ఈరోజు పండగ కదా! అదేనండి రథసప్తమి. అందుకని చెప్పేసి ఇంట్లో నాన్ వెజ్ అయితే కుక్ చేయలేదండి. నేనైతే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా! పిన్ని వాళ్ళైతే ఈరోజు తిరుపతి వెళ్తున్నారండి. అందుకని చెప్పేసి ట్రైన్‌లోకి డిన్నర్‌లోకి అయితే మేమైతే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ పెట్టి వండాలే కానీ చికెన్ బిర్యానీ కన్నా పన్నీర్ బిర్యానీ ఇంకా బాగుంటుందండి. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. చికెన్ ప్లేస్లో మనం పన్నీర్ వేసుకోవడమే అంతేనండి. ఒకసారి వీలైతే ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ లవర్స్ అయితే ఇంకా ఇష్టపడతారు. నేనైతే బిర్యానీతో పాటు కొంచెం పన్నీర్ కర్రీ కూడా చేశాను. ఎందుకంటే ఉట్టి బిర్యానీ అయితే ఏం బాగుంటుందని చెప్పేసి పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. ఈ ప్రిపేర్ చేసిన కర్రీ బిర్యానీ అయితే సపరేట్గా ప్యాక్ చేసేసామండి. అవలదాలకి బిర్యానీ అయితే ప్యాక్ చేసేసాం. ఇంకా కచంబరీ కూడా చేసాం. అది కూడా ప్యాక్ చేసేసాం. ఉంటా మరి బాయ్.